భానుడి భగభగలకు చిరు వ్యాపారులు కుదేలవుతున్నారు. బేరాలు లేక ఇంటికి పోయే సమయానికి 4 రాళ్లు గల్లాపెట్టెలో పడక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఉపాధి హామీ కూలీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. నిలువ నీడలేకపోవడంతో పాటు దెప్పికైనా కనీసం మంచినీళ్లు అందించే దిక్కులేక అల్లాడిపోతున్నారు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా కాలిపోతోంది. వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న వారి స్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటోంది. పనులు జరిగే చోట్ల నిలువ నీడ కూడా ఉండడం లేదు. ఎవరికి వారే తమ వెంట తాగునీళ్లు తెచ్చుకోవాల్సిన అగత్యం. వ్యవసాయ పనులు తక్కువగా ఉండే వేసవి కాలంలో ఉపాధి హామీ పథకం వేలాది మంది నిరుపేదలకు ఆర్థిక ఆసరా. చెరువుల మరమ్మతులు, పూడికతీత, గట్ల అభివృద్ధి, రోడ్ల నిర్మాణం తదితర పనులు మంజూరు చేసింది. ఈ పనులు చేస్తున్న వారు సూర్యతాపానికి విలువలలాడిపోతున్నారు. తమ సంక్షేమాన్ని ఏ అధికారి పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. టాబ్లెట్ లేదు, ఒక మందు లేదు, ఏదీ లేదు, వాటర్ లేదు, ఇప్పుడు టెంట్ లేదు, ఇక్కడ ఏదైనా దెబ్బల దగ్గరలో కూడా ఏమీ వేయట్లేదు. మామూలుగా ఇళ్ళకే వెళ్ళిపోతున్నారు. ఎండలో పసిపిల్లగాళ్ళు వచ్చినా కూడా చెట్ల కింద ఉంటాం వెళ్ళిపోవటం. వాటర్ కూడా మాకు ఊళ్ళో నుంచి తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. మేము ప్రతి వాటర్ బాటిల్ తీసుకొచ్చుకుంటున్నాం. అలాగే సంటి పిల్లలు వేసుకొని వస్తామండి ఎండలో. మరి 7 గంటల నుండి 12 గంటల వరకు వర్క్ చేస్తున్నాం. అది వరకు టెంట్లు ఇచ్చారు సార్, టెంట్లు వేసాము, పని చేసాము. నీళ్ళు బాటిల్ పెద్ద పెద్ద బాటిల్ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు టెంట్లు లేవు, బాటిల్ ఎవరి వాళ్ళే తెచ్చుకుంటున్నాం. రోజుకు 5 రూపాయల నీళ్ళకి. ఎండల దెబ్బకు చిరు వ్యాపారులు పూర్తిగా నష్టపోయారు. ప్రధాన రహదారుల్లోనూ జనసంచారం లేకపోవడంతో మార్కెట్లు ఖాళీగా కనబడుతున్నాయి. కూరగాయలు, పళ్లు, ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లు వ్యాపారం సరిగ్గా జరగక ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం 5-6 దాకా ఎండలకి ఊరారు సార్. అయినా ఉండాలి సార్, తప్పదు కదా. ఇది తెచ్చినాం, ఇవే ఇక్కడ పెట్టేసిపోయేదానికి లేదు కదా సార్. ఎండలు ఎక్కువగా ఉన్నాయి నాయన. వ్యాపారం అని జరగలేదే. ఎట్లా మాకు రైతులకు ఇబ్బందిగా ఉంది. ఎండలకు కూర్చునేదానికి చోటు లేకుండా ఉన్నది. రైతులు తెల్లవారుజామున మార్కెట్ కు తమ సరుకు తరలించిన 10 గంటలకే అవి వడలిపోతున్నాయి. తాజాదనం తగ్గిపోతుండడం, ధరలు కూడా అమాంతంగా పెరిగిపోవడం వల్ల కొనుగోలుదారులు విముఖత చూపిస్తున్నారు. అంత రేటు పెట్టి కూడా అమ్మినా కూడా మాకు రోజు నష్టమే కానీ లాభం రావట్లేదు. సరే, ఈ విధంగా నడిస్తే ఎలా ఉండిద్దో అని భయం వేస్తుంది. ఎండలు కూడా జనాలు రావడం తక్కువ. వాళ్ళు వచ్చేసరికి ఈ వడగాలికి మొత్తం వడలిపోయి సరుకు నాసిగా అనిపించి రేట్లు ఎక్కువ అనిపించి మేము లాస్ అయ్యి సగానికి సగం నష్టపోయి ఇలా జరుగుతుంది.